సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రవ్వ కేసరి చేసుకుందాము. ఈ విధంగా చేసుకున్నామంటే అమృతంలా ఉంటుందండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. రాబోయేవన్నీ పండుగలే కాబట్టి ఈజీగా రెసిపీ అండి రవ్వ కేసరి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు నెయ్యి వేసేసుకుందాము. నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు పలుకులు ఒక 10 వేసేసుకొని వేయించుకుందాము. అలాగే ఎండు ద్రాక్ష కూడా ఒక 10 తీసేసుకొని వేయించేసుకుందాము. ఈ విధంగా వేయించేసుకొని పక్కన తీసి పెట్టేసుకుందాము. అదే నెయ్యిలోకి బొంబాయి రవ్వ 1 కప్పు తీసేసుకుందాము. బాగా వేయించుకోవాలండి. ఇది సిమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుంటూ కలుపుతుండాలి. అలాగే ఇంకొక గిన్నె తీసుకొని ఏ కప్పుతో మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ తీసుకుని ఒక స్టవ్ పైన వేడి చేసేసుకుందాము, బాయిల్ చేసేసుకుందాము. అలాగే ఫుడ్ కలర్ కొద్దిగా వేసేసుకుందాము, 1 టేబుల్ స్పూను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టము. ఇవి బాగా తెల్లాలి వాటర్. ఆలోపు మనము రవ్వ బాగా వేయించేసుకుందాము. చూడండి, ఈ విధంగా బాగా వేగిపోయింది రవ్వ. ఇప్పుడు ఆ వాటర్ని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. రవ్వ బాగా వేగింది కాబట్టి ఉంటలేం కట్టదు. బాగా వాటర్ వేసేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని 2 మినిట్స్ బాగా ఉడకబెట్టుకోవాలండి. రవ్వ బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఈ విధంగా బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షను కూడా వేసేసుకుందాము. అలాగే చక్కెర కూడా 1 కప్పు తీసేసుకుందామండి. మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర తీసుకోండి. మీకు ఇంకా కొంచెము స్వీట్ కావాలనుకుంటే ఇంకొద్దిగా వేసేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా కొద్దిగా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి పైన వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి. అంతే అండి, ఎంతో ఈజీగా రవ్వ కేసరి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్ తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాము. అంతే అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉందో.